ఇవాళ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో వన్డే జరగబోతుంది. రాయ్పూర్ వేదికగా షహీద్ వి నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా గెలిచి సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని రాహుల్ సేన భావిస్తుంటే, మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలగా ఉంది సఫారీ టీం. తొలి వన్డే ఇచ్చిన విజయంతో భారత జట్టు ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. సఫారీలతో జరగబోతున్న రెండో వన్డే ఇద్దరు యువ క్రికెటర్లకు కీలకంగా మారబోతుంది. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విఫలమయ్యారు. కేవలం 18 పరుగులకే చేసి నిరాశపరిచాడు. ఆరంభంలో 2 4లు సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ దాటిన ఆరంభించిన జైస్వాల్ బర్గర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గిల్ లేకపోవడంతో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న ఈ ముంబై యువ బ్యాటర్ తనకొచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జైస్వాల్ వన్డే అరంగేట్రం చేసిన తొలి వన్డేలో కూడా 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. దీంతో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే రెండో వన్డే జైస్వాల్ కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో నిరూపించుకోకుంటే జైస్వాల్ బెంచ్ కే పరిమితం కాక తప్పదు. ఇక మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు కూడా రెండో వన్డే అత్యంత కీలకంగా మారబోతుంది. రాక వచ్చిన అవకాశాన్ని గైక్వాడ్ ఉపయోగించుకోలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 4th ప్లేస్ లో బ్యాటింగ్ కు దిగి కేవలం 8 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. బ్రేవిస్ పెట్టిన స్టన్నింగ్ క్యాచ్ తో గైక్వాడ్ కు నిరాశ తప్పలేదు. 2 ఏళ్ల తర్వాత భారత్ జట్టులో అవకాశం వచ్చిన గైక్వాడ్ విఫలమయ్యాడు. మ్యాచ్ విన్నర్ ను పంత్ని సైతం పక్కన పెట్టి గైక్వాడ్ కు అవకాశం ఇచ్చినా అతను నిరాశపరిచాడు. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే రెండో వన్డేలో ఆడకపోతే గైక్వాడ్ టీమిండియాలో చోటు దక్కడం కష్టమే.